రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, చైనాలో ఈ అంతర్గత సంక్షోభం నిజంగానే అధికార మార్పిడికి దారితీస్తుందంటారా? అంటే షీ జిన్పింగ్ కూడా క్రమంగా పట్టు కోల్పోతున్నాడా అనిపిస్తోంది. లేదు అని అంటే అది కేవలం కన్సాలిడేషన్ ఆఫ్ పవర్గా మాత్రమే చూడాలంటారా? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఏది జరిగినా కాస్త ఆలస్యంగా బయటకు వస్తుంటుంది. తర్వాత జరుగుతున్నది ఏమిటో 1-2 ఏళ్ళు బయటికి రాదు. ఎందుకంటే మావో తదనంతరం కూడా గ్యాంగ్ ఆఫ్ 4 చేజెక్కించుకుంది పవర్. డెంగ్ సియాఓపింగ్ 78లో అధికారంలోకి వచ్చేంత వరకు వాళ్ళ నలుగురు చైనాలో అరాచకం చేశారని చెప్పేసి తర్వాత రిపోర్ట్స్ వచ్చింది. దరిదాపు 66లో కల్చరల్ రెవల్యూషన్లో ఎటువంటి అణచివేత జరిగిందో 76-78లో కూడా అటువంటి దానికే పాల్పడ్డారని చెప్పేసి ఆ తర్వాత బయటకు వచ్చింది. డెంగ్ సియాఓపింగ్ వచ్చిన తర్వాత సెలెక్టివ్గా లిబరలైజేషన్ చేసిన తర్వాత చైనా ఎకానమీ ఊపందుకుంది. దరిదాపు డెంగ్ సియాఓపింగ్ స్టార్ట్ చేసేటప్పుడు $1.8 ట్రిలియన్ ఉన్నటువంటి ఎకానమీ ఇవాళ $20 ట్రిలియన్ పెరిగింది. దరిదాపు అమెరికాకు ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇంకా ఒక సూత్రం ప్రకారం అయితే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ 3 ప్రకారం అయితే అమెరికా జీడిపిని దాటేసింది చైనా జీడిపి. మరొక సూత్రం ప్రకారం లెక్క కడితే ఆ స్థాయిలో డెంగ్ సియాఓపింగ్ సంస్కరణలు చేపట్టిన తర్వాత అదే దారిలో గతంలో జమీన్ నడిచాడు. ఈ తర్వాత జిన్పింగ్ ఇవాళ గత 35 ఏళ్లుగా అదే మార్గంలో చైనా ఎకానమీ నడుస్తుంది. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సింగిల్ పార్టీ వ్యవస్థ కాబట్టి దాంట్లో డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఉంటే సహజంగానే ప్రశాంతంగా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంది. అదా కాదు, అధ్యక్షుని చుట్టే తిరిగి కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుని చుట్టే తిరిగితే కావాలనుకున్న వాళ్ళు లేదా ప్రమోషన్ అన్యాయమైనటువంటి వాళ్ళు లేదా ఇతరులు ఇటువంటి తిరుగుబాట్లు చేసేటువంటి అవకాశం ఉంది. మావో ఉన్నంతసేపు అది ఎవరు ప్రయత్నం చేయలేదు. దరిదాపు 48 నుంచి 76 వరకు మావో ఉన్నంత వరకు, మావో అధ్యక్షత ఉన్నంత వరకు ఎవరు ఆ ధైర్యం చేయలేదు. తదనంతరమే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా జిన్పింగ్ ఆర్థిక వ్యవస్థను చాలా బలంగా తీర్చిదిద్దాడు. అట్లాగే టెక్నాలజికల్గా కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయింది చైనా జిన్పింగ్ కాలంలోనే, ఈ 25 ఏళ్లలో లేదు. కాబట్టి సహజంగానే జిన్పింగ్ దరిదాపు మోనోపాలిగా తయారైందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక అభిప్రాయం ఉండొచ్చు. ఇంకొకరికి అవకాశం ఇవ్వట్లేదని. ఎందుకంటే సుదీర్ఘంగా దరిదాపు 23 ఏళ్ళు జిన్పింగ్ అధికారం చెలాయిస్తూ ఉన్నాడు. అందుకని ఇటువంటి ప్రెజర్లు రిలీవ్ కావటానికి లేదా ఇటువంటి వాళ్ళని దించేయటానికి ఇటువంటి కూప్స్ జరిగే అవకాశం ఉంది, కాదనలేము. అయితే ఇద్దరు తండ్రులు మిత్రులు ఒకే మన ప్రావిన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత మావో నాయకత్వంలో విప్లవం జరిగినప్పుడు, తిరుగుబాటు జరిగినప్పుడు ఇద్దరు తండ్రులు కూడా జనరల్స్గా పనిచేసినటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా ఇవాళ ఉన్నటువంటి జిన్పింగ్ జయాంగ్ కూడా 1940స్లోనే మిలిటరీలో చేరి 1948 విప్లవం సక్సెస్లో వీళ్ళు కూడా పాత్ర వహించారు జనరల్స్గా. కాబట్టి అంత దగ్గర మిత్రుల మధ్య ఈ వైరుధ్యం ఎట్లొచ్చింది అంటే బహుశా జాంగ్కు అవకాశం రాలేదు, ఈక్వల్ పర్సన్ నేను నాకు రాలేదనుకుని ఈ కూప్ పాల్పడ్డా, లేకపోతే మరో రూపంలో చైనాకు ఇది అమెరికాకు ఈ ఆటమిక్ సంబంధించినటువంటి ఆటమిక్ వ్యాపారం సంబంధించినటువంటి లీకేజ్ అయిందని చెప్పేసి అమెరికన్ జర్నల్ ఒకటి బయట పెట్టింది. మొత్తం ఆటమిక్ సంబంధించినటువంటి వెపన్స్ సంబంధించినటువంటి అన్నిటికీ ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఇచ్చిండే. అటువంటిది ఏదైనా ఇస్తే సహజంగానే